సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వద్దాం. 12వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. మరలా ఒక్కలైనే చదువుతారండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల నీడ కిందకు నీవు వచ్చావు. ఎందుకు వచ్చావో తెలుసా? నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి సురక్షితం కలుగునగాక. సురక్షితం అనే పదం వాడాడు. ఎక్కడుంది? ఆయన రెక్కల నీడలో ఉందట. ఈ అమ్మాయి ఎవరు అంటే రూతు. మోయాబు దేశంలో పుట్టి పెరిగింది. అనుకోని విధంగా ఒక కుటుంబం అక్కడికి వెళితే ఇశ్రాయేలు గోత్రానికి కోడలయ్యింది. కోడలైనాక పరిస్థితులన్నీ చిందరవందరగా అయిపోతే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు అత్తగారితో బయలుదేరిన కోడలు. ఆమె మోయాబు దేశరాలు, ఆమె విగ్రహారాధికులు. వాళ్ళ గోత్రం ప్రభు సన్నిధికి రాకూడని గోత్రం, 10 తరాల వరకు అడుగు పెట్టకూడదు. కానీ ఆమె బయలుదేరి వచ్చిందట. ఇప్పుడు ఈయన అంటున్న మాట ఏమిటో తెలుసా? అమ్మా, నీవు సురక్షితమనే స్థలానికి వచ్చితివి. ఈరోజు ఈ మాట విన్నాక సహోదరి సహోదరులారా, నేను కోరుకుంటున్నాను క్షేమం. మీరు ఆశిస్తున్నారు సురక్షితం. మీరు మీ పిల్లలు సురక్షితంగా ఉండాలిగా, మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలిగా. మరి ఎక్కడ ఉండగలం? కట్టిన డాబాలో కాదు, కష్టపడిన తెచ్చిన సొమ్ములో కాదు, వండి తినే తిండిలో కాదు. కానీ ఎవరైతే ఆయన రెక్కల నీడ కిందకు వస్తారో ఆ రెక్కల నీడ కింద నివసించిన వారికట సురక్షితం ఉంటుంది. ఈరోజు ఈ మాట విన్నాక వెనక్కి తిరిగి ఆలోచించండి. గతాన్ని జ్ఞాపకం చేసుకోనండి. గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించండి. నా పిల్లలు సురక్షితంగాను, కలిగిన వ్యవసాయ వ్యాపారం సురక్షితంగాను, నా దేహం సురక్షితంగాను, నా రక్త సంబంధికులందరూ సురక్షితంగా ఉన్నారా? నా పరిచర్య సురక్షితంగా ఉందా అని ఆలోచించాలి. నీకు సురక్షితం రెక్కల నీడలు. తెలివి ఉంది, పైకం వాడగలవు, పైకం సంపాదించగలవు, చెదిరిన కాపురం కట్టగలవు, కాదనకుండా దానం చేయగలవు. కానీ ఎన్ని చేసినా నీకు సురక్షితం కలగాలి అంటే ఆయన రెక్కల నీడ కిందే నీకు సురక్షితం. మరి నువ్వు దేవునికి దూరంగాను, సహవాసానికి దూరంగాను, ప్రార్థనకు దూరంగాను, భక్తులు ఐక్యపడి చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్నావే అనుకో, నీవు సురక్షితంగా ఉన్నానని నీవు అనుకుంటావు. కానీ సురక్షితంగా ఉండాలి. బైబిల్లో 91వ కీర్తన, 90వ కీర్తన, 57వ కీర్తన, 31వ కీర్తన, ఇలా 41వ కీర్తన ఇవన్నీ చదివితే అందులో వినబడే మాటలు ఏమిటో తెలుసా? ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నేను నీ రెక్కల నీడను నివసిస్తానయా అంటూ ఒక భక్తుడు దండం పెట్టి కోరుకుంటున్నాడు. ఈ 57వ కీర్తనలోని ఆ వాక్యాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే
ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఈ ఆపదలు తొలగిపోయే అంత వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. అంటే రెక్కల నీడకు వస్తే సురక్షితం. ఎలా ఉంటుంది ఆ సురక్షితం? ఆపదలు వస్తున్నాయి, శత్రువు వలన ఆపదలు, రోగాల వలన ఆపదలు, అయిన వాళ్ళ వలన ఆపదలు, జీవిత సమస్యల్లో మెరకపల్లాల వలన ఆపదలు. ఈ ఆపదలు తీరేంత వరకు భూతార్థం పెట్టి భూతలమంతా చూశాను, కానీ సురక్షితం ఎక్కడా కనబడలా. అయ్యా నీ రెక్కల నీడకు వస్తానయ్యా అంటూ రెక్కల నీడకు వస్తున్నాడట ఆపదలు తీరాలి అంటే. ఇప్పుడు ఆయన అంటాడు, రూతు నీవు యెహోవా రెక్కల నీడను సురక్షితంగా ఉండడానికి వచ్చావు. సంఘానికి వచ్చారు అంటే అర్థం ఏంటో తెలుసా? సహవాసంలో ఉన్నారు అంటే అర్థం తెలుసా? యెహోవా రెక్కల నీడ కిందకు వస్తున్నావు. నీవు రాబట్టి నీ కుటుంబాలు కాపాడబడుతున్నాయి. మీరు రాబట్టి మీ పిల్లలు క్షేమంగా ఉంటున్నారు. నేను రాబట్టి నాకు నా కలిగిన పరిచర్య కుటుంబాలు దీవెనకరంగా ఉంటున్నాయి. ఈ రోజున ఆయన రెక్కల నీడలో నీవు కానీ నిలబడగలిగితే నీకు నీ పిల్లలకు సురక్షితం కలుగునగాక. ఒకటి, ఆపదలు తొలగిపోతావి. మరో మాట కూడా చెబుతాను. 91 2వ వాక్యం చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని గురించి నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఆయన వేటగాని ఊరి నుండి నన్ను విడిపించాడు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పాడు. నీవు ఆయన రెక్కల నీడగా రాగానే సురక్షితం ఎలా మొదలవుతుంది? మొదటగా ఆపదల నుంచి కాపాడతాడు, రెండవది నాశనం నుంచి కాపాడతాడు, తెగుల నుంచి కాపాడతాడు. అన్నిటికంటే విశేషం ఏంటి తెలుసా? ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పి పెడతాడట. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే ఆ రెక్కల నీడలో నువ్వు కప్పబడతావో నీ జీవితంలో పొరపాటును కూడా అపవాది కంటిలో పడకుండా కాపాడబడతావు. మనల్ని సాతాను చూడకుండా ఆయన చెయ్యి కప్పగలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. నెమ్మదిగా చెయ్యి అలా కప్పినట్టే ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడట. మనకు క్షేమం కలగబోతుంది. కనుక ఆయన రెక్కల నీడిలో సురక్షితం అంటే నిన్ను నీ పిల్లల్ని నీ కలిగింది ఆడి కంటపడకుండా కప్పి పెడతాడు. తిరిగి పెడతాడు. యోబు ఇంటికి వచ్చామన్నాడు తెలుసా? వెళదామనుకున్నా కానీ కంచె ఉంది, వెళ్ళలేకపోయాను. వీళ్ళ దగ్గరకు వచ్చాను, వీళ్ళేమో రెక్కల నీడలో ఉన్నారు, నువ్వేమో కప్పి పెట్టావు. నేను తిరిగి ఇంటికి వెళ్తాను తప్ప వాళ్ళని ఏం చేయలేను. ఈ రోజున సురక్షితం ఏదైనా ఉంటే సన్నిధిలో, సురక్షితం ఏదైనా ఉంటే ఆయన రెక్కల నీడలో, సురక్షితం ఏదైనా ఉంటే ప్రార్థనా జీవితంలో, సురక్షితం ఏదైనా ఉంటే సహోదరుల ఐక్యత కలిగిన ఐక్యతలో ఉంటుంది. దేవుని రెక్కల నీడ మీకు తోడయ్యుండునగాక. మీ ప్రార్థన కంచు కోటలాగా దేవుడే కోటగా మీకు నాకు మనకు ఉండునగాక. 27వ కీర్తనలో ఒక మాట రాయబడింది. నేను మాట చెబుతాను, వినండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. పర్ణశాల, ప్రభువుని నమ్మిన వాళ్ళకు ఒక శాల ఉంది. ఆ శాల పేరేమిటి? పర్ణశాల. పర్ణశాలలో ప్రభువు ఉంటాడు. దాని పేరు ఆరాధన, దాని పేరు సన్నిధి, దాని పేరు కృప కలిగి ఉండడం. పర్ణశాలలో నిన్ను దాస్తాడు. ఇక్కడ కాపుదల ఉంది పర్ణశాలలో. ఒక చిన్న పిల్లవాడికి అంత తెలిస్తే నువ్వు నమ్మి ఆరాధనకు వస్తున్న మందిరం నీ కాపుదల కాదా? దేవుని రెక్కల నీడ నువ్వు అనుభవించవా? పర్ణశాలలో ప్రభువు ఉంటాడు. పర్ణశాలలో ప్రార్థనాపరులు ఉంటారు. నీకు ఏ ఆపదన రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని వచ్చినప్పుడల్లా పర్ణశాలలోకి రాగలిగితే వీళ్ళు చదువుకున్న వాళ్ళ కాదా? బైబిల్ తెలిసిన వాళ్ళ కాదా? పరిశుద్ధులతో ఉంటే పరిశుద్ధుల కాపుదల నీకు ఉండునగాక. ఆ పరిశుద్ధులలో దేవుడు సంచారం. పర్ణశాల, ప్రార్థనాపరుడు నిలిచే చోటు. నీకెంత కాపుదల ఉంటుంది. అందుకే అంటాడు కదా, లేఖనాల్లో చక్కగా ఉంది, అమ్మా యెహోవా రెక్కల నీడ దగ్గరకు వచ్చావు. సాతాను నిన్ను పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఆయన రెక్కల నీడలో కప్పుతున్నాడు. ఆపదలు తీరిపోయే వరకు భద్రత ఉంటుంది. ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకేం జరుగుతుందో తెలుసా? నిశ్చయముగా నీ జీవిత కాలం శత్రు భయం లేకుండా నీవు జీవితాన్ని గడపడానికి అవకాశం కలగబోతుంది. ఆ రూతును చూసి బోయాజు అన్నమాట ఎన్నిసార్లు అది చదువుతాను.
మీరంతా రెక్కల నీడకు రావడం మొదలు పెట్టండి. మీరు అంతకంతకు వర్ధిల్లుదురుగాక, మీ సంఘాలు వర్ధిల్లునగాక, మీ కుటుంబాల క్షేమం కలుగునగాక. ఆమె తన రెండో మాట కూడా చెబుతాను. చదవండి ఆ వాక్యం, రూతు గ్రంథంలో 2:12. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఎవరికి ఇస్తారు? గెలిచినోడికి ఇచ్చేది బహుమానం. ఇప్పుడు రూతు ఏం పరిగెత్తుకొచ్చింది? వచ్చి రెక్కల నీడలో ఉందట. ఆయన ఏమంటున్నాడో తెలుసా? బిడ్డను దీవించడానికి, ఇదిగో నా మాట విను, యెహోవా నీకు ఏమివ్వబోతున్నాడు? సంపూర్ణమైన బహుమానం. ఆ దేవుని బహుమానం ఈరోజు పొంది మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక. ఏమిటి ఆ బహుమానం? రూతుకి ఏమి ఇచ్చాడు ఆయన? 3 మాటలు చెప్పి ఆపుతానండి. మొదటి మాట, అత్తగారు చెప్పింది, అమ్మ పంట కాలంలో పంట తూర్పారబట్టడానికి యజమాని పొలంలో ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు, స్నానం చేసుకో, బట్టలు మార్చుకో, తల ఒక నూనె పెట్టుకో, సంధ్యవేళ బయలుదేరి వెళ్ళి చీకట పడుతుండగా పొలంలోకి వెళ్ళు, అక్కడ కళ్ళం ఉంటుంది, కళ్ళంలో యజమాని ఉంటాడు, చీకట పడి వాడు భోజనాలు ముగించినాక అతను పడుకుంటాడు, నువ్వు నెమ్మదిగా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని నెమ్మదిగా కాళ్ళ మీద దుప్పటి నీకు కప్పుకోవడానికి అడుగు చూడు అనగానే బయలుదేరి వెళ్ళింది. ఇది శారీరకంగా ఆలోచించే ఆలోచన కాదు. మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుని బహుమానం నీకిస్తాడని ఆయన చెబితే అత్తగారు బహుమానానికి దారి చూపుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? చీకట పడ్డాక వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? దుప్పటి కప్పు అని అడుగు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ సాయంకాలపు వేళ అనేదాన్ని మొదలు పెడితే యాకోబు సాయంకాల వేళ చీకట పడుతుండగా ప్రార్థనకు మోకరించాడు. యేసు ప్రభు సాయంకాలం వేళ శిష్యులను విడిచిపెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. సాయంకాలం రాత్రి అంటే ప్రభు పాదాలను పట్టుకునే రాత్రి, ప్రభు దగ్గర ప్రార్థన చేసే రాత్రి. అక్కడికి వెళ్ళి ఏం చేసింది ఆమె? పాదాల దగ్గర కూర్చుని పాదాల పట్టు. విన్నారా ఈ మాట? రాత్రి రాగానే నీ కన్నీళ్ళకు మహిమకరమైన జవాబు కలగాలి అంటే కళ్ళంలోకి వెళ్ళాలి. కళ్ళం అంటే కన్నీళ్లు రాల్చే స్థలం, కళ్ళం అంటే తొక్కబడే స్థలం, కళ్ళం అంటే పొట్టు వదిలిపోయి గట్టి కింద నిలబడే స్థలం. మీరు కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో రాత్రి వేళ కొన్ని సమస్యలు వస్తే ఒంటరిగా మిగిలిపోతారు. అప్పుడు తలుపు వేసుకుని ఏడుస్తా ప్రార్థన చేసుకుంటే గింజలు, గట్టి గింజలు ఉంటాయి కళ్ళంలో. అంటే నీలో ఉన్న పొట్టు, బుద్ధిహీనతలు, తొందరపాట్లు, అవివేకం, ఆ పొట్టంతా కదిలిపోయే కళ్ళం అది. అది కూడా పగల కాదు, రాత్రి. ఒంటరిగా ఉంటావు, ఆయన పాదాలు దొరుకుతాయి. యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు ఈమెను చూస్తానే ఉన్నాడు. కాళ్ళ దగ్గర పడుకుంది, ఆ దుప్పట గప్పమని బతిమలాడుకుంటూ ఉంది. ఒక రాత్రి ఆయన నీకిచ్చే బహుమానం నీ కలుగునగాక. వెంటనే తుల్లిపడి లేచాడు. ఎవరో నీవు అని అడిగితే, నీ దాసురాలనమ్మా, అయ్యా నేను మోయాబు దేశం నుంచి వచ్చిన అన్నీ కోల్పోయిన వ్యక్తిని. వెంటనే ఆయన ఎంత జాలిపడ్డాడు. ఇది ఆత్మీయ పాఠంలో చాలామందికి కళ్ళం లేకపోవడం ప్రమాదకరం. కళ్ళం అంటే కన్నీటి ప్రార్థన లేకపోవడం. రెండవది కన్నీటి ప్రార్థన ఎప్పుడో తెలుసా? నువ్వు ఒంటరిగా రాత్రి వేళ ప్రభువుని కలవడం. మూడవది ఏమిటో తెలుసా? కళ్ళంలో నువ్వు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. చాలాసార్లు నేను ప్రార్థన చేశానండి అంటూ అసలు మనం ఎంత ఇదైపోతుంటాము. ఒక్క రాత్రి ప్రభు దగ్గర పాదాలు పట్టు, ఒక్క రాత్రి కన్నీటితో ప్రభు దగ్గర నిలబడు. నీలో ఉన్న పొట్టంతా కరిగిపోయి పొట్టు విడిపోయే కళ్ళం అనే దగ్గరికి వెళ్ళు. నీ ఆత్మకు మేలు జరుగుతుంది, సంఘానికి మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది. నీ వాసించినట్టుగానే ఆయన తప్పక తన కొంగును నీ మీద కప్పునగాక. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? పాదాలు పట్టడం గుర్తుపెట్టుకోండి. రాత్రి వేళ ప్రార్థన. అన్నిటికంటే నీవు స్నానం చేసుకుని శుద్ధీకరణ కలిగి కళ్ళంలోకి వెళ్ళి ఏడిస్తే నీలోని బలహీనతలన్నీ దేవుడు తీసివేసి ముఖ్యమైన గింజలాగా, గట్టి గింజలాగా మార్చబోతున్నాడు. నీ భక్తి అప్పుడు స్థిరపడుతుంది. గుంపులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన పెద్ద మార్పు ఏమీ రాదు. కానీ ఏకాంత ప్రార్థనలో కన్నీటి ధారలో నువ్వు కడగబడతావు, ముత్యంలాగా మార్పు చెందుతావు, అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఆమె అడిగిన మాట జాగ్రత్తగా చదువుతారా?
అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నీ దాసురాలను నీ కొమ్ము నాకు కప్పు. ఆ వచ్చిన ఒక్కసారి చదవండి, 9వ వాక్యం చదవండి. అతడు నీవెవరవని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా. కొంగు కప్పుట, ఇది ఆధ్యాత్మిక గొప్ప పాఠం. కొంగు కప్పమని అడిగిందండి. నీ దాసురాలని నువ్వు సమీప బంధువు. నీవు సమీప బంధువు ఎలా అయ్యాడు? ఆయన యజమానుడిగా నన్ను ప్రేమించి శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని బట్టి నాకు ఆయన బంధువు అయ్యాడు, నేను ఆయనకు బంధువు అయ్యాను. మోయాబు దేశాన్ని నుంచి వచ్చిన ఆమెకు అదుగో ఆ బోయాజు బంధువు అయ్యాడు. యేసు తన రక్తాన్ని చిందిస్తే నాకు బంధువు అయ్యాడు, నేను ఆయనకు బంధువు అయ్యాను. ఇప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏమిటో తెలుసా? దైవజనుడా అని నువ్వు ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేసే ముందు మొదటగా కన్నీటితో ప్రార్థన చేసుకుని ఆ దైవజనుడి వైపు చూడాలి. ఆ దైవజనుడే మన ప్రవక్త, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే కలంలో ఉండేవాడు, ఆయనే కాపరి. నువ్వు అనగలిగిన మాట ఒక్కటి ఏమిటో తెలుసా? నీవు నాకు బంధువు, రక్త సంబంధివి ఆ మాట చెప్పండి. యేసు రక్తంలో కడగబడ్డారా? కడగబడిన మీరు దేవునికి బంధువులు, ఆయన మీకు బంధువు. రక్తం ద్వారా నీకు ఈ బాంధవ్యాన్ని ఇచ్చాడు. మనం గట్టిగా అరవడానికి సోర్స్ ఏమీ లేదు, కానీ ఆయన కడిగాడు, పవిత్రపరిచాడు గనక నీవు నా రక్త సంబంధివి. నాకు కాకుండా ఎవరికి నువ్వు కార్యం చేస్తావు? అందుకే ఇక కీర్తనాకారుడు ఏమన్నాడు తెలుసా? ఎవరికి జరిగినా జరగకపోయినా ఈ జనమునకు ఆయన కార్యము చేయునగాక. ఎవరు మనం? ఏదో సంఘంలో చేరిన వాళ్ళం కాదు, ఏదో రకంగా వచ్చి గొప్ప కార్యాలు చేసి బాగా పాడి ప్రసంగం చేసేవాళ్ళం కాదు. ఆయన బంధువులు, ఆయన మనకు సమీప బంధువు. యేసు రక్తంతో కడగబడిన వీరంతా బంధువుల ఇందురగాక. బంధుత్వాన్ని ప్రభు స్థిరపరచునగాక. మీలో ఇంకా ఎవరైనా బంధువులు కాకుండా, అంటే పాపాన్ని మానకుండా, యేసు రక్తం ద్వారా కడగబడకుండా, నమ్మి బాప్తిసం పొందకుండా గుళ్ళో కొన్ని వందల సంవత్సరాలు ఉన్న పంట పండుద్ది కానీ బంధుత్వం రాదు. దేవుడు నా బంధువు, ఆయన నా రక్త సంబంధి అని చెప్పాలి అంటే మీరు బాప్తిసానికి సిద్ధపడండి. బాప్తిసాలు ఉన్నాయి, బాప్తిసం ద్వారా మీరు రక్త సంబంధికులుగా మార్పు పొందుదురుగాక. వెంటనే ఈ అన్న మాట ఏమిటి తెలుసా? నీ కొంగు నాకు కప్పు. కొంగు కప్పడం అంటే నేను నీ సొంతం అయిపోయాను, నీవు నా సొంతం అయిపోయావు. ఈ రోజున మనం అనాల్సిన మాట ఏమిటో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు తెలియపోవటం ఏంటయ్యా? మా ఊళ్ళో కోటాలు పెట్టావు, మా ఇంట్లో కార్యాలు చేశావు, అప్పుడప్పుడు కడుపు బిన్న నీ దగ్గరకు వస్తానయ్యా అని అనబాకు. నేను ఎవరో తెలుసా? నేను నీ వాడను, నీవు నా దానవు అని ప్రభు చెప్పినట్లుగా దేవునికి మనకు బాంధవ్యం ఉండునగాక. యేసు రక్తంలో కడగబడ్డాక మీ ఇద్దరు కొంగులు ముడివేయబడునగాక. నీవు దేవునితో, దేవుడు నీతో ఎప్పుడైతే ముడివేయబడతారో ఆ కొంగు కప్పాడు అంటే నువ్వు నా దానము, నేను నీ వాడను, ఆఖరి వరకు నిన్ను నేనే పోషిస్తాను, నేను నిన్నే నడిపేస్తాను. మరి ఏ రోజున ఆ బాంధవ్యం కలగాలిగా, అట్టి సమర్పణ నీలో కలగాలిగా. మొదటి బహుమానము కొంగు గప్పుట. కొంగు గప్పుట అంటే నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను నిన్ను స్వీకరిస్తున్నాను. నీ బహుమానం ఏమిటో తెలుసా? నువ్వు అనాథమైనా, అన్నీ కోల్పోయినా, దూరదేశాన్ని నుంచి వచ్చిన రకరకాల లక్షణాలున్నా నేను ఈరోజు నీవు అడిగినట్లుగా నాతో నీవు నిబంధన చేశావు, నేను నీతో నిబంధన చేశాను, రక్తబంధం మనకుంది గనక నీవు అడిగినట్టుగానే నేను నీకు కొంగు గప్పబోతున్నాను అని దేవుడు మనల్ని సొంతం చేసుకుని జీవితకాలం మనకు దేవుడై, రక్షకుడై, పోషకుడై, భర్తై, నాదుడై ఆయన కొంగును కప్పి ఆ బహుమానంతో మనల్ని నడిపించునగాక. వెళ్ళేటప్పుడు ఆలోచించండి, దేవునితో నీకు ముడిపడి ఉందా? దేవుని హృదయంతో నీ హృదయం ముడిపడి ఉందా? దేవునితో నీ బాంధవ్యం ముడిపడి ఉందా? సంఘము అంటే కొంగు గప్పబడిన విశ్వాసులు. రేపటి రోజున సంఘం ఎత్తబడుతుంది. మనం బతికినంత కాలం ఆయన కొంగు కప్పబడిన భక్తులుగా ఉందగాక. కానీ వదులుకుని చిన్న కుమారుడు వెళ్ళాడు, పందుల పెంట దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. లేఖనాల్లో యెరూషలేము చోటకి ఎరుకోకి వెళ్ళాడు, దొంగల చేత దోడుకుని దిక్కుమాలను వాడే దరిద్రుడు అయ్యాడు. ఈరోజు దేవునితో ముడిపడండి. దేవుడు నీకు ఉండే ఆ ప్రేమ బాంధవ్యం, ఆ కొంగు కలపడం, ఆ ఐక్యత ఆఖరి వరకు ప్రభు కొరకు మీరు జీవించుదురుగాక. రెండో చెబుతాను, 3వ అధ్యాయము 15వ వాక్యం. మరియు అతడు
నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగానే ఆమె దాన్ని పట్టెను. ఆమె తన దుప్పటిని అలా పరిచెను. అతడు 6 కొలల యవలను కొలిచి 6 కొలల యవలను కొలిచి 7 వేస్తే సంపూర్ణం అయిపోద్ది. 6 కొలలు వేయాల్సినంత వేసి, అమ్మా ఈ దుప్పటి నీదే, ఈ బహుమానం నీదే, నేనే నీ కొలిసి ఇచ్చాను, అది దుప్పటి మూటగట్టి బొదాన పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు సంపూర్ణమైన బహుమానం కలుగునగాక. ఆ సంపూర్ణమైన బహుమానం ఏంటో తెలుసా? నువ్వు తెచ్చుకున్న దుప్పటి ఉంది కళ్ళం దగ్గరికి. ఇది చూడండి, కన్యల ప్రార్థనకు వచ్చావుగా, నువ్వు తెచ్చుకున్న దుప్పటి ఉంది, అది ప్రభువు నింపబోతావన్నాడు. దాని నిండా ధాన్యం పోయిపోతావన్నాడు. ఎన్ని విషయాలు ప్రార్థన చేశా. ఈ రోజున నేను దుప్పటి తేలండి, కచ్చీపు తెచ్చానంటే చాలా సంతోషం. కచ్చీపు నిండి దీవెనలు వస్తాయి. పై పంచేది తెచ్చానంటే దానికి సరిపడా వస్తాయి. దుప్పటి తెచ్చానంటే దాని సరిపడా దీవెనలు వస్తాయి. మీ దుప్పటి నింపబడునా గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడినా గాక, మీ పిల్లలకు సమృద్ధి అయిన దీవెన కలుగునా గాక. నువ్వు చెప్పగలిగింది, సవాలు చేసి చెప్పగలిగింది, ఆయన సంపూర్ణమైన బహుమానం నాకుంది. అది ఏమిటో తెలుసా? నా దుప్పటి నిండింది. నీకును, నీ పిల్లలకును, నీ కుటుంబానికి, నీ తరానికి సరిపడా కృప వెంబడి కృప, తలాంతులు వెంత తలాంతులు, కావలసినంత ఈవులు మేలు అన్నీ సమృద్ధిగా నీ దుప్పటిలో కుమ్మరించి ఈ సంపూర్ణ బహుమానం నీకిచ్చునగాక. మొదటిది కొంగు కప్పే అనుభవం, బాంధవ్యం, ముడిపడిన జీవితం. రెండోది నింపబడిన బహుమానం, దుప్పటంతా నిండింది. ఇక మోసుకుని వెళ్ళి అత్తగా చెబుతుంది, అమ్మా ఆయన ఎవరో నాకు సరిపడా ఇచ్చాడమ్మా, దుప్పటి నిండిపోయింది, ఇంకా పెద్ద దుప్పటైతే ఇంకా పెద్ద దుప్పటే ఉండేది. నువ్వు ఎంతగా ఏడుస్తూ ఎంతగా ప్రార్థన చేస్తావు అంతగా దీవెనలు కలుగుతాయి. కడుపుబ్బినప్పుడే వస్తే ఒక్క బిడ్డతో నీ రోగం తగ్గుద్ది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక తర్వాత ఆలోచన లేదు. కానీ ఇప్పుడు ఒక్క అవసరం కాదు, నా అవసరాలన్నీ తీరే దుప్పటి నేను తెచ్చాను, నువ్వు తీర్చాలి, నీవు కుమ్మరించాలి. ఇక మూడవది బహుమానం ఏమిటో చెప్పనా? 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. బోయజు ఎలీమెలెకునకును కలిగినది యావత్తు, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయము చెదుండి సంపాదించిదనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మాట చెబుతానండి. ఆ ఇశ్రాయేలుకు ఒక ఆచారం ఉంటుంది. వాళ్ళకి బంధువులు చనిపోతే వారసులు తర్వాత ఎవరో వాళ్ళ ప్రకారం వివాహం చేసుకోవాలి. అందుకని ఆ ఊళ్ళో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పిలిచి, మరి ఆమె పెళ్లి చేసుకోవాలి కదా, నాకంటే ముందు బాంధవ్యం నీది, పెద్దవాడవి, నీవు దగ్గర బంధువు, నువ్వు కాదు అంటే నేను చేసుకుంటాను అన్నాడు. అతను అన్నాడు, నా వల్ల కాదండి, నేను చేసుకోలేను అన్నాడు. అప్పుడు ఊరి ప్రజలను పిలిచి, ఈమెను నేను వివాహం చేసుకుంటున్నాను, మీరు దానికి సాక్షులు. నిన్ను విమోచించేవాడు ఉన్నాడు అక్కడ అనుకుంటే వాడేమంటున్నాడో తెలుసా? నా వల్ల కాదు. నా యేసు ఏమంటున్నాడో తెలుసా? ఈ వధువును నేను అంగీకరిస్తాను, ఈ సంఘాన్ని నేను అంగీకరిస్తాను, ఈ సంఘానికి నేను శిరసై ఉంటాను. శిరస అంటే భర్తేగా. బైబిల్లో ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అంటే వ్యర్థంగా చదువుకునేవాడు కొంతమంది ఉన్నారు. బైబిల్ లేఖనంలో ఏమో తెలుసా? నీవు ఎప్పుడైతే కొంగు గప్పమని అడుగుతావో, ఎప్పుడైతే ఆయన దుప్పటి నిండా ధారాళంగా సమృద్ధిని ఇస్తాడో, మూడో బహుమానం ఏమిటో తెలుసా? నిన్ను విడిపించేవాడు ఎవడో లేడు. ఆచారాలు, సిద్ధాంతాలు, అలవాట్లు చాలా ఉన్నాయి. అది పక్కన పెడితే ఈయన వచ్చి అంటాడు కదా, నేను ఈమెను విడిపిస్తాను, ఈమెను పరిగ్రహిస్తాను, ఈమెకు శిరసగా ఉంటాను, ఈమెను వధువుగా నేను అంగీకరిస్తాను. ఈ రోజున దేవుడికి నేను దండం పెట్టాలి. ఆయనే కానీ నన్ను అంగీకరించకపోతే ఇక్కడ బడితో వచ్చేవాడిని. ఆయన అంగీకరించబట్టే ఈ బట్టలు కానీ, ఈ కృప కానీ, ఈ బైబిల్ కానీ, ఈ సేవ కానీ ఒక్కసారి అంగీకరించాడు గనుక, ఆత్మ సంబంధంగా ప్రభు నిన్ను అంగీకరించాడా? వేరొకడు ఎవడన్నా ఉన్నాడా? నీకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? నీకు సమస్తమైన మేలు చేసిన వాళ్ళు ఎవరున్నారు? నీ పేరు గ్రంథంలో రాసిన వాళ్ళు ఎవరున్నారు? నరకానికి తప్పించిన వాడు ఎవరున్నాడు? ఎవడూ లేడు. ఉన్నది ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే అంటున్నాడు, నిన్ను నేను విడిపిస్తా, నేను భార్యగా స్వీకరించాను అంటున్నాడే. మనం సంఘంగా దేవుని ద్వారా స్వీకరించబడుదుము గాక, మనం ఆయనకు భార్యగా బ్రతుకుదుము గాక. ఈ మాటలు మర్మంతో ఉన్న మాటలు జాగ్రత్తగా వినండి. ఈ బహుమానం మీకు కలుగునగాక. ఏ బహుమానం? ఆయన భార్యగా.
ఎత్తబడే గొర్రె పిల్ల సంఘంలాగా రేపు ఆయన సీయోను శిఖరంలో నీవు నిలబడేటేగా సంఘంగా నువ్వు అంగీకరించబడాలి, విశ్వాసిగా నువ్వు అంగీకరించబడాలి, విడుదల పొందే వ్యక్తిగా అంగీకరించబడాలి. నీకు, నీ ఆలోచనలకు, నీ కుటుంబానికి యేసు శిరసయ్యుండునగాక. శిరస్సు ఉన్నాడా శరీరానికి ఏ బాధ ఉండదు, అన్ని శిరసే చూసుకుంటాడు. ఇప్పుడు మనల్ని ఆత్మీయ జీవితంలో అంగీకరిస్తున్నాడు, వధువుగా మనల్ని ఒప్పుకుంటున్నాడు. రేపటి రోజున యెహోవా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఇదిగో నేను సంపాదించిన సంఘం అంటే నేను సిద్ధపరిచిన కన్యక. ఎంత ఆనందం! పనికిమాల బుద్ధులు, పనికిమాల ఆలోచనలు తిరిగాం, జీవితాన్ని పాడు చేసుకున్నాం. అయినా నా దేవుడు తోసివేలా, నేను విడిపిస్తాలే, నేను క్షమిస్తాలే, నీ కొరకు రక్తం కారుస్తాలే అనబట్టే ఈరోజు నీ రక్షణ భాగ్యం, ఈ కృప నాకు కలిగింది. ఆయన నీకు శిరసై నిన్ను అంగీకరించడమే బహుమానము. ఈ రోజున నిజంగా అట్టి అనుభవాలకు నీవు రాగలిగితే ఎంత బాగుంటుంది. ఈ పరిచర్యలో నిన్ను పెట్టాడు అంటే అతిగా ప్రేమించాడు, ఈ పొలంలో ఉంచాడంటే నీ మీద మనసు ఉంచాడు, నిన్ను కనికరించాడు, నిన్ను అంగీకరించాడు, నీకు కొంగు గప్పుతున్నాడు, వధువుగా నిన్ను స్వీకరించడానికి మేఘాల మీద తీసుకుని వెళ్ళి ఇల్లు కట్టబోతా ఉన్నాడు. ఇట్టి బలమైన కార్యం జరగడానికి అమ్మా నువ్వు మోయాబు దేశంలో ఉన్న రావలసిన చోటికి వచ్చావు, శిలువ దగ్గరకు వచ్చావు, రక్షకుడి దగ్గరకు వచ్చావు, సంఘానికి వచ్చావు, పరిశుద్ధమైన జీవితానికి వచ్చావు. దేవుడు నీకు బహుమానం దయచేయునుగాక. మరి ఈ రోజున ఆయన నీకు శిరస్సు అయి ఉంటే, ఆయన నిన్ను పరలోకానికి అంగీకరిస్తే, నీ దుప్పటంతా దీవులతో నింపితే, నీవు నాదానం అన్నట్టుగా ఆయన కొమ్ము గప్పితే, దేవుడే నిన్ను అంగీకరిస్తే నీ జీవితం ఎంత ధన్యం. ఈ రోజు నుంచి దేవుడితో నీకు, నీతో దేవుడికున్న ఆ ముడి విడిపోకుండా ఉండునగాక, ఆ బాంధవ్యం స్థిరపడునగాక. ప్రభువా నీ కొంగు గప్పవా, నా దుప్పటి నింపవా, నాకు శిరస్సు అయి ఉండవా, నేను ఖ్యాతి పొంది వృద్ధిల్లేట్టుగా నన్ను చేయవా అని కోరుకునేవాళ్ళు నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ ప్రజలు సేవ కొరకు చేసే కార్యాలు, పరిచర్య కొరకు చేసే కార్యాలు, నశించిపోతున్న ప్రజల కోసం చేసే కార్యాలు నువ్వు మర్చిపోవయ్యా. ఆ ప్రతిఫలం చేత నింపండి. రూతు బోయాతో నిబంధన చేసుకున్నట్టుగా సంఘం దేవునితో నిబంధన చేయబడాలయ్యా. ఆ నిబంధనలు ఆఖరి వరకు కాపాడబడాలయ్యా. అట్టి సంఘం ఎక్కడ తయారు కావాలి, అట్టి కృప పొందిన వాళ్ళు ఎక్కడ నింపబడాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించండి. ఊహకు మించిన ఘనకార్యాలు చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.